అందరికీ నమస్కారం. నేను ఈ రీల్ ఎందుకు చేస్తున్నాను అంటే, గత కొన్ని డేస్‌గా సోషల్ మీడియాలో చాలా ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది ఆపరేషన్ సింధూర్ గురించి. సో, చాలా ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవ్వడం వల్ల ఏది కరెక్టో, ఏది రాంగో కూడా చాలా మందికి తెలియట్లేదు. సో, ఎలాంటి న్యూస్ షేర్ చేసే ముందు అయినా అది క్రెడిబుల్ సోర్సెస్ నుంచి వస్తుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఆర్ పిఐబి ఫ్యాక్ట్ చెక్ అలాంటి ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌లో పోస్ట్ చేశారా లేదా అని చూసుకొని అది కరెక్టా? రాంగా? అనేది క్రాస్ చెక్ చేసుకొని, వెరిఫై చేసుకొని అప్పుడు మాత్రమే షేర్ చేయండి. ఎందుకంటే 2 డేస్ బ్యాక్ అనుకుంటా ఐఎన్ఎస్ విక్రాంత్ ఎళ్లి కరాచీ పోర్ట్‌ని బ్లాస్ట్ చేసిందని. అది ఫేక్ న్యూస్. కానీ చాలా మంది అదే నమ్మేశారు. అదే షేర్ చేసేసారు. విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్ ఓన్లీ. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా మన బాధ్యత అట్లీస్ట్ ఇన్సైడ్ ఉన్నాము. మనం ఫేక్ న్యూస్లు అలాంటివి మాత్రం స్ప్రెడ్ చేయకండి. మేక్ షూర్ యూర్ ఫాలోయింగ్ దిస్ 2 ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్. సో ఎలాంటి పోస్ట్ మీరు కేమ్ అక్రాస్ అయినా అది ఒకసారి ఇక్కడికి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ పోస్ట్ చేసి ఉన్నారా లేదా? ఒకటి ఇక్కడ చేయలేదు, ఇక్కడ ఫేక్ అని ఉంది, అది ఫేక్. డోంట్ షేర్ ఇట్. అండ్ ప్లీజ్ పాస్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.